పార్టీ కూడా ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నాం. మనం ఇళ్ల స్థలాల కోసం 25 ఏళ్ల నాడే మన చేవెళ్ల ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర 200 సర్టిఫికేట్లు ఇళ్ల స్థలాలు ఇప్పించాం. టోల్కట్ట గ్రామంలో 300 సర్టిఫికేట్లను టోల్కట్ట గేట్కి ఇప్పించాం. అదేవిధంగా ఇప్పుడు చేవెళ్ల మండల కేంద్రంలో 4 ఎకరాలలో 800 మందితో గుడిసెలు ఇప్పించాం. ఏ పార్టీ కూడా ఇక్కడ మనం ప్రజా సమస్యల నుంచి పోరాటం చేసేది ఏదైనా ఉంది అంటే మన ఎర్రజెండా అని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాము. వెట్టి చాకిరి విముక్తి కోసం, అంటరానితనం కోసం చేవెళ్లలో గత 40 ఏళ్లుగా గ్రామాన ఎర్రజెండా నాయకత్వాన పోరాటాలు చేసి సాధించుకున్నటువంటి ఈ పోరాటాలలో ప్రశ్నించే తత్వం ఎవరికైనా ఉందంటే అది కమ్యూనిస్ట్ పార్టీ అని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. మనం గతంలో కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీ చూసాం. ఎవడైనా ఒక్క ఇల్లు ఒక్క జాగిప్పించింది లేదు. ఇక్కడ ఈ ఘనత మన కమ్యూనిస్ట్ పార్టీ గత 30 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మనం ఇళ్ల స్థలాల కోసం పోరాటం చేశాం. ఎక్కడ ఏ ఆపద వచ్చినా కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుందని ఈ ప్రాంతంలో ఎన్ని దౌర్జన్యాలు ఏమి చేసినా మొక్కలు ఓని మహోధైర్యంతో కమ్యూనిస్ట్ పార్టీ పోరాటం చేసిందని కూడా ఈరోజు తెలియజేస్తాం. ఈరోజు ఎంత కష్టమైనా స్వచ్ఛందంగా గ్రామంగా మనం ఎక్కడ ఏ వెహికల్స్ కానీ ఏ డబ్బులు కానీ పెట్టలేని పరిస్థితి. రియల్ ఎస్టేట్ లేదు, పైసలున్నా లేకున్నా స్వచ్ఛందంగా కదిలి రావాలని గ్రామంలో మన పాత కార్యకర్తలు కొత్త కార్యకర్తలను కలిసి మైనికం చేసి వీళ్ళందరినీ తీసుకురావడం కోసం 4-5 మండలాలు సుదీర్ఘంగా మీరు తీసుకొచ్చినందుకు పేరున మీ అందరికీ చేవెళ్ల నియోజకవర్గ కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా ఈ ఎర్రజెండాను కాపాడే బాధ్యత కమ్యూనిస్ట్ పార్టీనే. గతంలో మనం ఎన్ని చూసాం, ఎన్నిటికీ మనం సమాధానం ఎదుర్కొన్నాం. 4-5 మందిని ఇక్కడ చనిపోయినా వాళ్ళు త్యాగం చేసిన వాళ్ళందరికీ తలుచుకుంటూ ఈరోజు ఈ గడ్డలో కమ్యూనిస్ట్ పార్టీ మొక్కవోని ధైర్యంతో నిలబడది. 78లో కొత్తగా నన్ను ప్రతాప్ రెడ్డి గారు కమ్యూనిస్ట్ పార్టీకి దేవరాజ్ సంఘం గారు ఆహ్వానించినప్పుడు చేవెళ్ళనే మేము మన ధర్మశాలలో మీటింగ్ పెట్టినప్పుడు ఆ రోజు నాతో ఉన్న యూత్ని చూసి ఒక్కటి అన్నారు, చేవెళ్ళ గడ్డ రాజకీయాలకు జిల్లాలో శాసించే స్థాయిలో మీరు ఎదుగుతారని ప్రతాప్ రెడ్డి గారు మనకు ఆశలు ఇచ్చారు. అందుకే చేవెళ్ళ ప్రాంతం నుంచి మా జిల్లా సెక్రటరీను నాగిరెడ్డి కానీ, నేను రాష్ట్ర కౌన్సిల్ కానీ, రామస్వామి కానీ, మా బాలమాతల జంగన్న కానీ జిల్లా స్థాయిలో పదవులు తీసుకొని అది నిత్యం పనిచేయడంలో చేవెళ్ళ గడ్డ ముందుంటుంది. ఎప్పుడైనా మీకు ఎర్రజెండా మీ అందుంటుందని కూడా ఈ సందర్భం తెలియజేస్తాం. ప్రతి పార్టీలో నిన్న మన చెప్తారు, ఏమయ్యా ఇంత ఉంది, మీరు ఎట్లా జన సమీకరణ చేస్తారు, మీరు ఎట్లా చేస్తారంటే చూడండి మా వాళ్ళు ఎంతని మీరు వచ్చి మనల్ని చూసుకోండి. స్వచ్ఛందంగా వచ్చే వాళ్ళు ఎంత ఉంటారో వేరే పార్టీలు పెడితే ఎంత ఖర్చు వస్తుందని కూడా వారు అపోహలేదు. అందుకే ఆలోచన చేయమని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ రామస్వామి అధ్యక్షుడన ఈ కార్యక్రమం కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. సరే, కాంగ్రెస్ జిల్లా కార్యసభ్యుడు ఏ ప్రవీణ్ కూడా వేదికపై ఆహ్వానిస్తున్నాం. సరే కాంగ్రెస్, ఈరోజు చేవెళ్లలో 5 మండలాల మరి జనరల్ బాడీ చేవెళ్ళ జరుపుకుంటూ మరి ఈ జనరల్ బాడీకి ముఖ్య అతిథులు వచ్చిన మరి రాష్ట్ర కార్యదర్శి మరి కొత్తగూడెం ఎమ్మెల్యే గారు చేవెళ్ళ బిడ్డకు ముఖ్యంగా వచ్చినందుకు చేవెళ్ళ జనబాడి నుంచి మరి ధన్యవాదాలు. అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లా రథసారథి మరి పాలమగల జంగన్న గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యసభ్యుడు రవీంద్ర గారికి, అదేవిధంగా రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు